స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు గంగినేని చెరువు వద్ద ఏర్పాటు కానున్న నూతన రోడ్డు నిర్మాణ పనులను వేగంగా చేపడుతున్న ప్రైవేట్ వ్యక్తులు. నగర పరిధిలో ఆహార పదార్థాలు విక్రయించే దుకాణదారుడు ఖచ్చితంగా లైసెన్స్ పొంది నాణ్యమైన ఆహార పదార్థాలను అందజేయాలి. ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి శ్రీనివాస్. పేద మధ్యతరగతి వర్గాలకు ప్రోత్సాహకరమైన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం హర్షణీయం. బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరం గంగినేని చెరువు వద్ద మరో నూతన రోడ్డు రానుంది. ఇందుకు సంబంధించి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు రోడ్డు నిర్మాణ పనులను ఆగమేఘాల మీద పూర్తి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు నగరంలోని వాకర్స్ సౌకర్యంగా నగర పాలక అధికారులు చూడా R&B అధికారులు గంగినేని చెరువు రోడ్డును సుందరంగా తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం వాకర్స్ వాకింగ్ చేస్తూ సేద తీరేవారు. మరోవైపు చూడా పరిధిలో సైతం నిధులను వెచ్చించి దారి పొడవునా పార్క్ నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్డు నిర్మాణ పనుల కోసం సుందరంగా తీర్చిదిద్దిన రోడ్డుకు ఉన్న గ్రిల్స్ తొలగించడంతో పాటు కొత్త రోడ్డు ఏర్పాటు చేసుకోనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పనులతో అటు వాకర్స్ తో పాటు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుందరంగా ఉన్న గంగినేని చెరువు పార్క్ రోడ్డును పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
నగర పరిధిలో ఫుడ్ సేఫ్టీకి అధిక ప్రాధాన్యతనిస్తానని ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ గతంలో నగరంలోని రామ్నగర్ కాలనీలో పాత భవనం ఉండేదని, ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ కార్యాలయాన్ని కలెక్టరేట్ వద్ద DLDO కార్యాలయం భవనంలోకి మార్చడం జరిగిందన్నారు. ఆహార నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదన్నారు. కాలం చెల్లిన ఆహార వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్క ఆహార పదార్థాల విక్రయ దుకాణదారుడు ఖచ్చితంగా లైసెన్స్ పొంది ఉండాలన్నారు. లైసెన్స్ లేని వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కోర్టు కూడా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దానికోసం అప్పుడే 3 నెలలు 4 నెలల బట్టి నుంచి గట్టి ప్రయత్నం చేసాం. కలెక్టర్ గారి దగ్గర తిరగడం, మాకు ఏదో గవర్నమెంట్ బిల్డింగ్ పాత కలెక్టరేట్ ఏరియాలో ఏదో ఒక బిల్డింగ్ మాకు అలాట్ చేయమని పదే తిరగడం జరిగింది. తర్వాత మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారు కూడా మాకు ఒక ఆఫీస్కి గవర్నమెంట్ బిల్డింగ్ ఇమ్మని ఆయన కూడా లెటర్ చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి. ఇవన్నీ కలిపి మాకు ఇక్కడ DMDO ఆఫీసు ఉన్న ఏరియాలోనే DLPO ఆఫీస్ పైన మాకు ఒక గవర్నమెంట్ బిల్డింగ్ అలాట్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్కి మేము నిన్ననే దిగడం జరిగింది. తర్వాత ఈ కేటాయించిన మా శుభాకాంక్షలు తెలియవస్తున్నాను. తర్వాత కలెక్టర్ గారికి కూడా మా శుభాకాంక్షలు తెలియవలసడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే జిల్లా అంతా ఒకే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉండడం వలన తగినంత విధంగా రైట్స్ చేయలేకపోతున్నాం. ఆయన ఒక పక్కన కోర్టుకు వెళ్ళడం, పెనాల్టీలు వేయించడం, ఇవన్నీ వాటితో పాటు ఈ రైట్స్ తక్కువగా చేయడం, ఒక కంప్లైంట్ వచ్చిన చోటనే రైట్స్ వెళ్ళడం, వాటి మీద కేసులు రాయడం జరుగుతుంది. ఇకపై ఇంకో అమ్మాయిని కూడా ఇచ్చారు మాకు, కొత్తగా అమ్మాయిని పోస్ట్ చేశారు. ఆమె ఈ మధ్యన ట్రైనింగ్ అయింది, ఇంకా నోటిఫికేషన్ అవ్వలేదు. నోటిఫికేషన్ అయిన వెంటనే అప్పుడు జిల్లాకి ఇతర అవుతారు. అప్పుడు ఇంకా ఎక్కువగా రైట్స్ చేయడం జరుగుతుందని తెలియపరుస్తున్నాను. జాయింట్ కలెక్టర్ కోర్టులో 30 కేసులు ఉన్నాయి. 30 కేసులు కాకుండా పడుతూ ఉంటాయి జాయింట్ కలెక్టర్ కేసులు. ఆహార భద్రత మరియు ప్రమాణ చట్టం 2006 అమల్లో ఉంది. ఈ చట్ట ప్రకారం ప్రతి ఒక్క ఆహార సంబంధించిన బిజినెస్ చేసి FBOలు, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు తప్పకుండా ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. పలుసార్లు మేము రైడ్స్ చేసి నోటీస్ ఇచ్చినా సరే ఇక్కడ టౌన్లో కూడా లైసెన్స్ తీసుకోకుండా వ్యాపారం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మరలా నోటీస్ ఇచ్చి లైసెన్స్ తీసుకునేలా చేస్తాం. రైట్స్ కూడా పెంచడం జరుగుతుంది ఈసారి నుంచి. పేద మధ్య తరగతి వర్గాలకు ప్రోత్సాహకరమైన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం హర్షణీయమని బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024-25 బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి 15 లక్షల కోట్లు కేటాయించడం జరిగిందని, తద్వారా రైతుల పంటల అభివృద్ధికి, ప్రకృతి వ్యవసాయానికి, పరిశోధకులకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ స్లాబ్ పెంచడమే కాకుండా 3 లక్షల ఆదాయం వరకు పన్ను లేకుండా నిర్ణయం తీసుకున్నారని, అలాగే 3 లక్షల నుండి 7 లక్షల వరకు 5% మాత్రమే పన్ను విధించడం జరిగిందన్నారు. దీనితో పాటు నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి 1 కోటి మందికి ఈ సంవత్సరం నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు MSMEలను ప్రోత్సహించి ఉద్యోగ కల్పన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించడంతో పాటు జాతీయ ప్రాజెక్టు పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయనున్న కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు అని చెప్పి ఆర్థిక మంత్రి గారు చెప్పడం అనేటువంటి జరిగింది. సో ఈ విధంగా
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో కూడా మరొక 3 కోట్ల మందికి ఇళ్ళు లేనటువంటి వారికి ఇళ్ళు నిర్మించడం, పట్టణాల్లో కూడా 1 కోటి ఇళ్ళు నిర్మించి ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో ఇది కూడా సామాన్య ప్రజానీకానికి మంచిగా అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంగా మనం చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం 25,000 కొత్త గ్రామాలకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేయడము అనేటువంటిది అంటే చాలా మంచి విషయము. కుగ్రామాలకు కూడా రోడ్లు వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా ఆర్థిక అభివృద్ధి, కమ్యూనికేషన్ రంగాలు అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఒక్కొక్క అంశాన్ని మనం చూసినట్లయితే విద్య, యువతకు, మహిళలకు, అందరికీ అన్ని రంగాల వారికి కూడా మనకు అభివృద్ధిని కాంక్షించేటువంటి బడ్జెట్. అదేవిధంగా దేశంలో ఈశాన్య ప్రాంతాలకు కానీ, అదేవిధంగా బీహార్ రాష్ట్రం ఎప్పుడు బీహార్ దుఃఖదాయని అని చెప్పి వరదలు పీడించేటువంటి రాష్ట్రం, ఆ రాష్ట్రానికి కానీ, అదేవిధంగా మన రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలకు మరియు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లకు కూడా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ అథారిటీ కింద సహాయం చేస్తామని చెప్పడం. అదేవిధంగా వైజాగ్ నుంచి చెన్నై కారిడార్ నిర్మాణం, హైదరాబాద్ నుంచి బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపడితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి చేసి ఉద్యోగాల కల్పన అనేటువంటి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా జాతీయ ఆదాయం కూడా మనకు పెరిగి రాబోయేటువంటి క్రమంలో భారతదేశం ఆర్థికాభివృద్ధిగా విశ్వగురువుగా ముందుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ చాలా మంచి బడ్జెట్ అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. అదేవిధంగా మంచి అభివృద్ధిని కాంక్షించే బడ్జెట్ అని కూడా వేస్తున్నాను. ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి మరియు మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. చిత్తూరు నగరంలోని వరదప్ప నాయుడు నగర పాలకోన్నత పాఠశాలలో NEP 2020 4వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం శిక్షా సప్తాహంలో భాగంగా 3వ రోజు HM లక్ష్మి ఆధ్వర్యంలో క్రీడా ప్రదర్శనలు చేపట్టారు. ఇందులో భాగంగా లంగిడి, ఆడుపిల్లి ఆట, స్కిప్పింగ్, తొక్కుడు బిల్ల, చెమ్మా చెక్క, పచ్చీసు, లగోరి, ఆటియా పాటియా, చాతిబడి, హూప్ రోలింగ్, హోప్ హంపింగ్ వంటి 75 రకాల క్రీడలను విద్యార్థులచే ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మహాసముద్రం టోల్గేట్ వద్ద దారుణం చోటు చేసుకుంది. ఓ డ్రైవర్ మరో డ్రైవర్ను బస్సు తొక్కించి సుమారు కిలోమీటర్ దూరం వెళ్లడంతో మృతదేహం ఛిద్రమైంది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల పరిధిలోని మహాసముద్రం టోల్గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులు 2 మహాసముద్రం టోల్గేట్ వద్ద వరుసుకుంటూ వెళ్లి ఓ బస్సు అద్దం మరో బస్సుకు తగిలింది. దీంతో 2 బస్సుల డ్రైవర్లు టోల్గేట్ ఎదుట ఘర్షణ పడ్డారు. టోల్గేట్ పాయింట్ వద్దకెళ్లాక మరోసారి 2 బస్సులు ఆపి గొడవ పడ్డారు. మాట పెరిగి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సుధాకర్ రాజు బస్సు దిగి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఎదుట నిలబడి మాట్లాడుతుండగా శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు కోపంతో అతడి పై నుంచి బస్సు పోనించి సుమారు కిలోమీటర్ దూరం లాక్కొని వెళ్లాడు.
దీంతో సుధాకర్ రాజు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు కింద చిక్కుకొని మృత్యువాత పడ్డాడు. గుర్తుపట్టలేనంతగా ఆయన మృతదేహం చితికిపోయింది. శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావుది గుంటూరు జిల్లా చేట్రోలు మండలంలోని పాతిరెడ్డిపాలెం కాగా ఆయన కొన్నూరులో స్థిరపడ్డాడు. వారం రోజుల నుంచి ఆయన మార్నింగ్ స్టార్ బస్సు డ్యూటీకి వెళ్తున్నారు. దీంతో శ్రీనివాసరావు విజయవాడ అయ్యప్ప నగర్ యనమలకు రోడ్డుకు చెందిన వాడుగా కాగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీకృష్ణ ట్రావెల్స్ యాజమాన్యాన్ని సైతం పోలీసులు పిలిపించి విచారిస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణ, ఉడుపి పీఠాధిపతి, ఇండియన్ క్రికెటర్ ప్రసిద్ధ కృష్ణ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. Sir, 1 minute, sir. Photos. 1 minute family photo, sir. Sir, 1 second. మెల్లగా వచ్చేయండి. అని తీసాను అంటే తీసాను సార్ మన పిల్లలే కానీ తీసుకోండి ఓకే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.